ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 25 నిద్రపోతున్నావా, ఐ యూ స్లీపింగ్, నిద్ర అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. దీనికి కివర్స్గా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. దేవునికి స్తోత్రం. మరి నిద్ర ప్రతి ఒక్కరికి అవసరమే. చాలినంత నిద్రపోవాలి. మరి మనిషి ఆరోగ్యంగా ఆయుష్కాలంతో జీవించాలంటే మరి అధిక సమయం కావలసిన దానికంటే ఎక్కువ పడుకునే వాళ్ళని సోమరులు అంటారు. మరి సోమర్తనం గాఢ నిద్రలో పడవేస్తుందంట. సోమర్తనం దరిద్రానికి లేమికి కారణంగా మరి సామెతల గ్రంథంలో పలుమార్లు లిఖించడం మనం చూస్తూ ఉంటాము. మరి నేటి దినాలలో సోమర్తనంతో మనం నిద్రపోయే దినాలు కాదు. ఎందుకంటే మరి సువార్త మూయబడే దినాలు వస్తూ ఉన్నాయి. రెండో రాకడ అతి సమీపంగా ఉన్నది. మనం నిద్రపోతూ ఉంటే మనం చెయ్యాల్సిన పనిని మనం చెయ్యలేము. నిద్రపోతూ ఉంటే మనం పొందుకోవాల్సినవి పొందుకోలేము. మరి కాలం మనతో పాటే కొనసాగించబడతా ఉన్నది కాబట్టి ఎవరి కోసం కాలం ఆగదు. కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరము కూడా మరి నిద్ర మేలుకొని మరి పోరాడి ఈ దేశాన్ని అలాగే ఈ లోకాన్ని ఆయన కొరకు మనం సంపాదించాలి. అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. కోతకాలం అందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. మరి నిజమే, కోతకాలంలో ఉన్నాము. మరి మన మిషనరీస్ వచ్చి సువార్త విత్తనాలను విత్తారు. మరి వాటిని మనం కొయ్యాలి. మరి ప్రతి ఒక్కరు కూడా యేసునామం తెలుసు. మనకంటే బాగా బైబిల్లో మాటలు చెప్తా ఉన్నారు క్రీస్తు వ్యతిరేకులు. మరి ఈరోజు రేపు అనేక మన డిబేట్స్ చేస్తూ ఉన్నారంటే వారు బైబిల్ని చదివారు, కాకపోతే దాన్ని వేరే ఉద్దేశంతో చదివారు. కానీ మరి అందరికీ యేసునామం తెలుసు. కానీ వారిని సరైన మార్గంలో మరి ఉపదేశం చేయాలి. వారిని మనం క్రీస్తు కొరకు సంపాదించుకోవాలి. మనం నిద్రపోతూ ఉంటే ఎప్పుడు మనం మరి ప్రార్థించగలం, పోరాడగలము? నేటి దినాలలో ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడి వల్లే పరలోక రాజ్య విస్తరణలో, ఆయన పరలోక రాజ్యాన్ని కట్టే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా పని చేయవలసి ఉన్నది. మరి అంత మాత్రమే కాదు, మరి కాపరులు కూడా నిద్రాసక్తులుగా ఉన్నారని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. మరి లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఒక 4 పాయింట్స్ చూసుకుందాము. మరి నిద్ర ఎందుకు మేల్కొనాలో. మరి శత్రువు వచ్చి చెరిపివేస్తాడు. మొదటగా శత్రువు వచ్చి చెరిపివేయకుండా ఉంటానికి. ఎందుకంటే మత్తయి సువార్త 13:25 ఉంటుంది కదా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. అవి మరి గోధుమలతో పాటే పెరిగిపోతూ ఉంటాయి. మనం నిశ్చయంగా మేల్కొని ప్రార్థన చేయాలి. మరి మన బిడ్డల మనస్సుల్లో కానీ, కుటుంబస్తులకు కానీ, సంఘంలో కానీ, మనం పనిచేస్తున్న చోట కానీ ఏదన్నా ఒక నెగిటివిటీ అది ఇంజెక్ట్ చేస్తే అది మంచితనం కంటే ఎక్కువగా ఏపుగా పెరిగిపోతూ ఉంటుంది. మరి మనం మేలుకొని ప్రార్థించినప్పుడు మనకి విరుద్ధంగా ఉన్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా, దేవాది దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మనం మేల్కొని ప్రార్థించాలి. అప్పుడు శత్రువు వచ్చినప్పుడు మన సహవాసాన్ని, పరిశుద్ధతని, రిలేషన్స్ని మనం కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూచినట్లయితే శోధనలో ప్రవేశింపకుండానట్లు. మరి యేసయ్య శిలువ యానానికి ముందు ఆ రాత్రికాల వేళ ప్రార్థిస్తున్నప్పుడు శిష్యుల ఎద్దుకు వచ్చి కొంతసేపు అయినా మీరు మేల్కొని ఉండలేరు అని చెప్తున్నప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని మనం చెప్పడం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 22:46 చూడగలుగుతాం అనమాట. శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి నిశ్చయముగా ప్రార్థనా దీపం వెలుగుచుండనియాలి. కుటుంబంలో ఒక్కరైనా కానీ నిరంతర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, క్షేమాన్ని ఇచ్చేదిగా, కాపుదలను ఇచ్చేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ప్రార్థనా దీపం నిత్యము కుటుంబాలలో, సంఘంలో వెలుగుచుండనియాలి. అది గొప్ప క్షేమాభివృద్ధిని కలుగజేసేదిగా ఉంటుంది. మరి శోధనలో ప్రవేశించకుండా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. మరి బాలుడైన సమూయేలు యెహోవా ఎదుట పరిచారం చేస్తూ మరి ఆ దీపాన్ని ఆర్పనీయకుండా చేశారు. మరి యెహోవా నామమున ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉండేనని తన నేమ్ అక్కడ మెన్షన్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవుని నామం పేరట ప్రార్థన చేసి
శోధనలు అవి వచ్చినా కానీ అవి మన దాకా రాకుండా ప్రార్థన కంచెగా ఒక డోర్ లాగా పనిచేస్తుంది అనమాట, క్లోజ్ చేసేస్తుంది. దేవునికి స్తోత్రం. మూడోదిగా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు. మరి మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాం కదా 25:25లో, మరి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయక వారందరూ నిద్రించుచుండిరి. మరి ఎవరైతే బుద్ధి కల కన్యకులు వారు కూడా నిద్రించారు, కానీ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ప్రార్థన, అభిషేకం అనే తైలాన్ని నింపుకొని ఉన్నారు కాబట్టి పెండ్లి కుమారుని ధైర్యంగా సంతోషంతో వారు ఎదుర్కొనగలిగినారు. నిజంగా మన నిద్రపోవటం కాదు, కానీ ఈ ప్రార్థనా దివిటీలో చాలినంత ప్రార్థన కలిగి ఉండాలి, అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాడంటున్నాడు దేవుడు. ఈ ప్రార్థనను, పరిశుద్ధాత్మాభిషేకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ముఖ దర్శనం చేయగలము. అలాగే ఆయన రాకడలో ఎత్తబడి అనుభవంలో ఉండగలుగుతాం అనమాట. నిద్రపోతూ సోమర్తనంతో గడిపే దినాలు కాదండి. మరి 4th వన్ చూసినట్లయితే, యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మేలుకొని ఉండాలి. మరి మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూస్తాం కదా, ఇంటి యజమాని ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక మీరు మెలకువగా నుండుడి అనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇంటి యజమాని నమ్మికతో ఇంటిని, దాంట్లో ఉన్న సమస్తాన్ని మనకు అప్పచెప్పి వెళ్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటే మరి దొంగ వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా. మరి ఈ రీతిగా ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన వరాలను, ఫలాలను మరి నిత్యముగా ఆసక్తితో వాటిని ఆపరేట్ చేసి అనేక ఆత్మల రక్షణార్థమై వినియోగించబద్దులమై ఉన్నాం. అనేక ఆత్మలను ఆకర్షించాలి. ఆనాడు మరి 5 తలంతులు, 2 తలంతులు, 1 తలంతు ఇచ్చిన స్టోరీ అందరూ తెలుసు కదండి. మరి ఆ రీతిగా 1 తలంతు తీసుకున్నప్పుడు చెడ్డ దాసుడు వల్లే, సోమరిపోతైన దాసుడు వల్లే మనం ఉండకూడదు. దేవుడు ఎవరెవరికి ఏమేమి వరాలను ఇచ్చాడో, తలాంతులను ఇచ్చాడో వాటిని ఉపయోగించి అనేక ఆత్మల రక్షణార్థమై, ఆయన నామ మహిమార్థమై పరలోక రాజ్య విస్తరణలో పరలోక రాజ్యాన్ని కట్టడానికి మనమంతరం వినియోగించబద్దులమన్నాం. రేపు యజమాని వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాము. నిద్రపోతూ ఉంటే ఈ వరాలను ఇంకొకరికి ఇవ్వాల్సింది కదా అని దేవుడు అనుకునే రీతిగా ఆ పరిస్థితుల్లో ఎవరూ ఉండకూడదు అన్నమాట. ఆయన మనకిస్తున్న సమయాన్ని, సంపదను, వరాలను, ఫలాలను అనేక ఆత్మల రక్షణార్థమై వినియోగించబద్దులమై ఉన్నాం. ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రచురపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయటానికి వినియోగించబద్దులమన్నాం. నిద్రించే దినాలు కానే కాదండి. ఎందుకంటే ప్రపంచ నలుమూలల మరి రాకడ సూచనలు జరుగుతూనే ఉన్నాయి. మనకేమీ పట్టనట్టు మనం బాగానే ఉన్నాము, క్షేమంగా ఉన్నాము అని నిద్రించే దినాలు కాదు. నిజంగా పితరులు అనేక మంది నిద్రించారు. మరి ఒడిలో నిద్ర, ఓడలో నిద్ర, కిటికీల్లో నిద్ర, ఈ రీతిగా అనేకమైన నిద్రలు మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల వారు నష్టాన్ని చూసి ఉన్నారు. మరి ఎవ్వరం కూడా మితిమీరి నిద్రించే దినాలు కాదు. అది ఆత్మీయంగా అయినా, భౌతికంగా అయినా కానీ సోమర్తనం గాఢ నిద్రలు పడవేస్తుంది. మరి సోమర్తనం నిద్ర వల్ల మరి లేమికి కారణం అని కూడా లేఖనాలు సెలవిస్తాను. అది ఆత్మీయంగా అయినప్పటికీ, భౌతికంగా అయినప్పటికీ అది మరి చేయటే కానీ మంచి ఏమీ ఉండదండి. మనం నిద్ర మేల్కొని ఆయన కొరకు పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా వాగ్దానం చేస్తున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. మరి మనం నిద్రని త్యాగం చేసి ఆయన కొరకు పనిచేస్తున్నప్పుడు ఆయనే మనల్ని కాచి కాపాడే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నిద్ర మేల్కొందాం. ఏసే నిజమైన సజీవమని ఏకైక దేవుడని లోకానికి చాటి చెప్దాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.